హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్సర్. సో ఈరోజు వచ్చేసి వన్ సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్పెషల్లీ ఫర్ వెయిట్ లాసెస్ అనమాట. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో, తప్పకుండా వాచ్ చేయండి. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు కాబట్టి ఈ వీడియో దేనికి రిలేటెడ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు చాలా ట్రెండీగా ఉండి ప్రతి సెలబ్రిటీ నోట్లో నుంచి, ప్రతి హీరోయిన్ నోట్లో నుంచి మీరు వినేది ఇదే ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అసలు ఏంటి ఈ ఫాస్టింగ్, ఎలా చేస్తాము ఏంటి అనేది చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు, లేకపోతే ఏ ఏజ్ వాళ్ళు చేయాలి, లేకపోతే అసలు దీని ప్యాటర్న్ ఏంటి, ఏమేమి తినచ్చు, వర్కౌట్ రిలేటెడ్కి ఇది బాగా యూజ్ అవుతుందా, లేకపోతే ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అవుతాము, ఇట్లా డిఫరెంట్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. మీరు ఈ వీడియో చాలామంది యూట్యూబ్లో ఆల్రెడీ చేసే ఉంటారు. బట్ దెన్ మన దాంట్లో చాలా ప్రాపర్గా డెఫినెట్లీ మనం ట్రై చేసి దాన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ చేసి మనకు వచ్చిన రిజల్ట్ గురించి దాన్ని అన్నిటినీ సార్ట్ డౌన్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో తప్పకుండా వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే కనుక మీరు ఖచ్చితంగా ఏదో ఒక స్టెప్ అయితే మిస్ అవుతారు. సో సింపుల్గా ఈ వీడియోని షార్ట్ అండ్ స్వీట్ వీడియోగా నేను చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, తెగ ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అన్నప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది మీ తరపు నుంచి నేనే రైజ్ చేస్తాను. వాటన్నిటికీ ఇప్పుడు ఫర్దర్గా నేను చెప్పబోయే వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా డౌట్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని క్వశ్చన్ ఉంటుంది. అసలు ఎందుకు చేయాలి ఇది అని ఉంటుంది కదా, అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఎలా స్టార్ట్ చేయాలి అని ఉంటుంది కదా, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మంచిది ఈ ఐఎఫ్లో అని చెప్పేసి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫిఫ్త్ వచ్చేసి అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చా లేదా. సిక్స్త్ వచ్చేసి అసలు మనము దీంట్లో ఉన్నప్పుడు, ఈ ఐఎఫ్లో ఉన్నప్పుడు మనం వర్కౌట్ చేయాలా లేదా. అసలు ఈ ఫాస్టింగ్ 16x8 అది ఇదని అంటాను. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఉన్నాయి ఏంటి అని అనేది. సో ఇప్పుడు నేను చెప్పిన మల్టిపుల్ క్వశ్చన్స్ అందరికీ ఉన్న డౌట్స్ కదా, అవి సింపుల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే నేను ఈ వీడియో చెప్తాను. సో వీటన్నిటికీ ఆన్సర్ చేస్తాను క్వశ్చన్స్. సో మిస్ కాకుండా వీడియో చూడండి. కట్ చేయండి. Hello everyone, welcome back to our channel Answer. Hope everyone are doing good. సో ఈరోజు థంబ్నెయిల్ చూసి చాలా మంది సూపర్ ఎక్సైట్మెంట్తో ఉంటారు కదా, వీడియో గురించి ఏం చెప్తుంది ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతుందని. డెఫినెట్లీ మీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మీకు సాటిస్ఫైడ్గా మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో మనందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా నేను ఈ వీడియో చెప్తాను. సో ఎవ్వరు కూడా ఫార్వర్డ్ చేయకండి, ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ అవే నేను డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ ఇది నా ప్రాక్టికల్గా నా మీద నేను ట్రై చేసున్నాను కాబట్టి నేను దీని గురించి చెప్పబోతున్నా. సో వితౌట్ ఎనీ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆన్సర్ ఛానల్. సో ఫస్ట్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తున్నారు కాబట్టి వీడియో ఇస్ అబౌట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అసలు ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇంత ట్రెండ్ అవుతుంది ఈ రోజుల్లో. ఏ సెలబ్రిటీ నోట్లో నుంచి చూసినా కానీ ఎలా వెయిట్ లాస్ అయ్యారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఏ హీరోయిన్ ఎవరినైనా చూసినా ఇంత ఈజీగా మొన్న అంతలా ఉన్నారు, ఇప్పుడు ఎలా తగ్గిపోయారు, ఒక 2-3 monthsలోనే చేంజ్ వచ్చింది, అసలు ఏంటిది అని చెప్పేసి చాలామంది యూట్యూబ్కి వెళ్ళి సర్చ్ చేసి ఉంటారు. వాళ్ళు ఏదో కోడ్ లాంగ్వేజ్లో చెప్పి యూట్యూబర్స్ కొంతమంది మనకు అర్థం కాక అసలు అది చెయ్యాలా చేయకూడదా, మన హెల్త్కి మంచిదా కాదా, ఇలా డిఫరెంట్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు అది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఇది చేస్తున్నప్పుడు వర్కౌట్ చేయొచ్చా, లేకపోతే దేనికి యూజ్, అసలు ఏంటిది, వాట్ ఈస్ వాట్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో నేను ఖచ్చితంగా ఇప్పుడు షార్ట్ వీడియోలో నీట్గా చెప్పేస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి. అసలు ఏంటి, వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఇదేమి కొత్తగా వచ్చిన ఇదేదో ఐఎఫ్ అని కూడా కొంతమంది అంటారు కదా. సో ఇదేం కొత్తగా న్యూగా వచ్చిన ట్రెండ్ అయితే కాదండి, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్. సో ఒక్క మాటలో నేను చెప్పాలి అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అనమాట.
సో ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, మనకి ఇది ఒక 1, 2, 3 మంత్స్లో మీరు చేసేసి రిజల్ట్ వచ్చాక వదిలేస్తే హ్యాపీగా అగైన్ యూ విల్ పుట్ బ్యాక్ యువర్ వెయిట్. సో ఇది వచ్చేసి లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అని ఎందుకన్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో కంటిన్యూస్గా మనం లైఫ్ లాంగ్ ఇది హ్యాబిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడేదో మనం కొత్తగా హ్యాబిట్యూట్ చేసుకోవాలా ఏంటిది అని అనుకోవచ్చు. మన పాత వాళ్ళు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, ముత్తాతల టైంలో ఇదందరూ వాళ్ళు ఫాలో అయింది. నథింగ్, ఏమీ లేదండి. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎగ్జాక్ట్లీ 6 PM కల్లా 7 PM కల్లా డిన్నర్ సెక్షన్ అనేది మెయిన్గా క్లోజ్ చేసేసేవాళ్ళు. డిన్నర్ సెక్షన్ క్లోజ్ చేసి వాళ్ళు మార్నింగ్ మళ్ళీ 8 o'clock 9 o'clock అలా తినేవాళ్ళు. తిన్నా కానీ అంత హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 o'clock డిన్నర్ క్లోజ్ చేసి మనం మళ్ళీ 9 o'clock 10 o'clock బ్రేక్ఫాస్ట్ విండో ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఎన్ని అవర్స్ అయితే గ్యాప్ ఉంటుందో దాన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. కొంతమంది అది 16/8 అంటే మనకి డేలో 24 hours ఉంటాయి కదా, ఆ 24 hoursని 16 hours ప్లస్ 8 hours కింద డివైడ్ చేసుకుంటారు. అంటే 16 hours వి విల్ ఫాస్ట్ అనమాట. 8 hours మనం ఫీడ్ చేస్తాం ఫుడ్ని స్టమక్కి. సో అంతే సింపుల్. దీన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కొంతమంది 18-6 చేస్తారు. సో అలా మనకి నచ్చిన ప్యాటర్న్స్ చేస్తారు. కాకపోతే మెయిన్గా చాలామంది 16/8 16:8 చేస్తారనమాట. సో చాలా రిజల్ట్స్ ఉంటాయి అని అంటారు కదా. సో నేను చెప్పినట్టు మీకు అది కంప్లీట్గా మన తాతల వాళ్ళు ఫాలో అయిన రూలే. బట్ దెన్ మనం ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మారిపోయి మనకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల, మనకున్న జాబ్స్ వల్ల, మనకున్న బిజినెస్ల వల్ల మనం లేట్ నైట్ ఫుడ్ బాగా అలవాటు పడిపోయాం. ఎవరో దాకా ఎందుకు, సేమ్ నేను కూడా బీయింగ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఈవెన్ ఐఎమ్ హ్యాబిట్యూటెడ్ టు ద సేమ్ లైఫ్ స్టైల్. మనం ఎక్కువ నైట్ లైఫ్ స్టైల్, నైట్ ఎక్కువ మేల్కొని ఉండడం, నైట్ పూట ఫుడ్ తినడం ఇలా చేస్తాం కదా. అది డెఫినెట్లీ మన 110% చెప్తున్నా మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. అస్సలు మంచిది కాదనమాట. సో ఆ లైఫ్ స్టైల్ ప్యాటర్న్నే ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఎలా ఫాలో అయ్యారో ఆ లైఫ్ స్టైల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. నథింగ్ బట్ దాన్నే ఇప్పుడు ట్రెండీగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటున్నారు. సో మీకు అర్థమైపోయింది కదా వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి ఏంటి అని అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో 16 hours ఆఫ్ ఫస్ట్ ఫాస్టింగ్, 16 hours గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 16 hours ఆఫ్ ఫాస్టింగ్ అని అంటే మనం ఇప్పుడు 8 hours ఫుడ్ తింటాం కదా, ఆ టైమింగ్ ఏంటో కూడా నేను చెప్తాను. బట్ ఫస్ట్ 16 hours ఫాస్టింగ్లో మనం ఇంకా ఏమి టచ్ చేయకూడదు. ఒకవేళ కావాలంటే ఇలా మనం పక్కన ఒక గ్లాస్ పెట్టుకొని వాటర్ తాగొచ్చు అనమాట. మెయిన్ మీరు ఏ వర్క్లో ఉన్నా, ఏ ఇదిలో ఉన్నా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఏ ఫాస్టింగ్లు చేసినా, ఏ ఫాస్టింగ్లు చేయకపోయినా డైలీ 4 liters ఆఫ్ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఆ 4 liters ఆఫ్ వాటర్ అసలు ఎందుకు తాగమంటారు వీళ్ళు, కొంతమంది 5 liters కూడా సజెస్ట్ చేస్తారు. బట్ బేసిక్గా అయితే 4 liters. ఆ 4 liters వాటర్ తాగి అసలు ఇవన్నీ ఏం కాకుండా చూడండి, డెఫినెట్లీ మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం యూరిన్ పాస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ టాక్సిన్స్ అన్నీ మనం ఫ్లెష్ అవుట్ చేస్తూ ఉంటాం. సో అందుకనే మెయిన్ వాటర్ తాగండి, హైడ్రేట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారనమాట. సో వాటర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ఆ 16 hours ఆఫ్ ఫాస్టింగ్లో మీకు కనుక ఏమన్నా ఆకలి వేసి ఏమైనా తాగాలి అనిపిస్తే వాటర్ కంటెంట్ తీసుకోండి. లేదు మాకు కొంచెం నీరసంగా ఉందంటే మీరు జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ లిక్విడ్స్నే పంపిస్తాం ఆ 16 hours మనం అసలు ఏమి పంపించము. 16 hours కంప్లీట్ స్టమక్ ఎంటీగా ఉంచుతాం. బట్ దెన్ మన ఆకలి వేస్తుంది, నీరసంగా ఫీల్ అవుతున్నాం, గిడ్డినెస్ ఉందంటే ఆ 16 hours మాత్రం మనం లిక్విడ్స్నే పంపిస్తాం అనమాట. సో అది 16 hours ఆఫ్ విండో. 16 hours ఆఫ్ విండో వచ్చేసి అదనమాట. నెక్స్ట్ మిగిలినది 8 hours, 8 hours. ఈ 8 hours మనము స్టమక్ని ఫీడ్ చేస్తాము. ఎలా ఫీడ్ చేస్తాము? 8 hours కంటిన్యూస్గా తింటూ కూర్చోవడమా అని అంటే అస్సలు కాదు. ఎవ్రీ 2 hours ఒకసారి మనం తినచ్చు అనమాట. సో ఎవ్రీ 2 hours ఒకసారి మీరు తింటా ఉంటే మనకి ఆకలి కూడా ఒకేసారి ఎప్పుడైనా ఫుడ్ కూడా మన పాత రోజుల్లో కూడా ఒకేసారి అట్లా తినేయడం అలా కాదు, ఆకలి వేసినప్పుడు కొంచెం కొంచెం పెట్టుకొని తినడం. సో ఇలా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఒకేసారి తినడం కంటే కూడా ఎవ్రీ 2 hours ఒకసారి తింటే దట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో ఈ 8 hours ఎవ్రీ 2 hours ఒకసారి మీరు ఫుడ్ తినచ్చు.
సో 8 అవర్స్ అంటే మీకు 6 PM, సపోజ్ ఇప్పుడు 10 o'clockకి స్టార్ట్ చేశారనుకోండి మన డే, ఇప్పుడు మనకు ఉన్న నైట్ షిఫ్ట్స్ వల్లనో లేకపోతే మనం మార్నింగ్ లేజీగా మార్నింగ్ చాలా వరకు అయితే 5 o'clockకి లెగిసినా కానీ మనం వర్కౌట్స్ అనో లేకపోతే ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా. సో 10 o'clock ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరినీ మనసులో పెట్టుకొని 10 o'clock విండో చెప్తున్నాను, 10 to 6 విండో చెప్తున్నా. సో 10 to 6 విండోలో ఫీడ్ చేయండి స్టమక్ని. సో ఫీడ్ చేసేటప్పుడు కూడా డైలీ చీట్ డే అయితే అస్సలు పెట్టుకోవద్దు. 10 to 6 విండోలో ఫస్ట్ మీరు 6 o'clockకి వైండప్ చేసేవి మ్యాక్సిమం ఫ్రూట్స్తోనో అలా వైండప్ చేయండి. నేను డిన్నర్ మీల్ ప్లాన్ కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను, బట్ ఈ విండో గురించి చెప్తున్నాను కదా. సో 8 hours ఆఫ్ విండో అనమాట. దాంట్లో ఎవ్రీ 2 hours ఒకసారి ఫుడ్ తీసుకోండి. సో అది మనం 8 hours ఆఫ్ విండోలో చేసేది. సో దిస్ ఈజ్ అబౌట్ 16:8 అనమాట. 16 hours ఆఫ్ ఫాస్టింగ్లో లిక్విడ్స్, ఒకవేళ నీరసంగా ఉంటే లిక్విడ్స్, లేకపోతే ఎంటీ స్టమక్ విత్ వాటర్ నార్మల్గా 16 hours కంటిన్యూ అవుతుంది. అండ్ 8 hours ప్రతి 2 hours ఒకసారి ఫీడ్ చేస్తాము. ఇది ఈ విండోస్ అనమాట. సో మెయిన్గా మనకి 16 hours అబ్బా ఆకలితో ఎలా ఉంటాం అని అనుకోవచ్చు కదా. ఏమీ ఉండదు మనకి. ఇప్పుడు 6 PM అని అంటే మనం మ్యాక్సిమం 8 o'clock 10 o'clock ఇప్పుడు ఇలా చేసేటప్పుడు మనం ఆబ్వియస్గా మనం కొంచెం అంత ఇదిగా ఉన్నాం. స్టార్టింగ్లో కొంచెం మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం, బట్ దాని తర్వాత మీరే చూసుకోండి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. సో మనకి మంచిగా నిద్రలోనే చాలా అవర్స్ వెళ్ళిపోతుంది అనమాట. సో అంత మనం చేసినట్టు కూడా ఇదేమీ మనకు అనిపించదు. అండ్ స్పెషల్లీ మీరు ఏ డైట్ చేసినా కానీ, ఏ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, లేకపోతే మా ఛానల్లో చూసి డైట్స్ చేసినా కానీ 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. మీరు బిజినెస్ మ్యాన్ అవ్వండి, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వండి, ఏదైనా అవ్వండి, మ్యాండేటరీ 8 hours ఆఫ్ స్లీప్ ఉంటేనే మన బాడీలో ఉండేవి వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చాలామంది నాకు చెప్పున్నారు, బట్ నేను డెఫినెట్ అవన్నీ ఏమీ ట్రై చేయలేదు. బట్ ఇప్పుడు నా లైఫ్ జర్నీ నేను మళ్ళీ రీబ్యాక్ తీసుకెళ్ళి రీస్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు నేను చేసి నాకు వర్కౌట్ అవడమే చెప్తున్నాను. నా బిఫోర్ వీడియోస్ చూడండి, ఇప్పుడు వీడియోస్ చూసినట్టయితే యూ విల్ నో ద డిఫరెన్స్ ఇన్ మై వెయిట్. సో అందుకనే చెప్తున్నాను 8 hours ఆఫ్ స్లీప్, 4 liters ఆఫ్ వాటర్ మ్యాండేట్ ఎవ్రీడే. నో మ్యాటర్ వాట్, మీరు ఆ రోజు బిర్యానీ తింటున్నా, ఒక బ్రౌనీ తింటున్నా కానీ 8 hours ఆఫ్ స్లీప్, 4 liters ఆఫ్ వాటర్ అయితే మ్యాండేట్. సో ఇది మెయిన్ డిస్క్లైమర్. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనకి దేనికి యూజ్ అవుతుంది బాగా అని అంటే, ఫస్ట్ మెయిన్ రీజన్ అన్డౌటెడ్లీ మనకి వెయిట్ లాస్కి, ఫ్యాట్ బర్న్ చేయడానికి మనకి టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 6 o'clock ఎండ్ చేసి నువ్వు మార్నింగ్ 10 o'clockకి తింటున్నావంటే నీకు అక్కడ 16 hours గ్యాప్ వస్తుంది. కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ అవుతుంది అనమాట. వర్క్ అయ్యి ఎక్స్ట్రా టాక్సిన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది. సో డెఫినెట్గా వెయిట్ లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి బీపీ వాళ్ళకి కూడా, ఈ బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. బట్ దెన్ బీపీ కంట్రోల్కి కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఉన్న ఫ్యాట్ సెల్స్ని బర్న్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు లోపల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ రిపేర్ చేసుకోవడానికైనా కానీ ఈ 16 hours ఆఫ్ గ్యాప్ ఇస్తాం కాబట్టి మన డైజెస్టివ్ సిస్టంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డెఫినెట్లీ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు ఒక 3-4 months రెగ్యులర్గా దాన్ని హ్యాబిట్యుయేట్ చేసుకుంటే మీ బాడీలో చేంజెస్ ఏం జరుగుతున్నాయో మీరు హ్యాపీగా వాచ్ చేయొచ్చు. సో మెయిన్ రీజన్ బీపీ వాళ్ళకైతే కంట్రోల్ అవుతుంది, ఫ్యాట్ రెడ్యూసింగ్, వెయిట్ లాస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మిగతా వాళ్ళందరూ చేయొచ్చా అని అంటే నో. దీనికి కూడా కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి షుగర్ పేషెంట్స్ అనమాట. షుగర్ పేషెంట్స్ దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేసు మీకు చెయ్యాలి అని అనుకుంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. బికాస్ షుగర్ పేషెంట్స్కి ఏంటంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి, ఆకలి వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు 16 hours గ్యాప్ ఇవ్వాలని అంటే అది మన చేతుల్లో ఉన్న పొజిషన్ ఏం కాదు కాబట్టి, సో షుగర్ పేషెంట్స్ అయితే చెయ్యకూడదు. షుగర్ పేషెంట్స్, సో అందుకనే వాళ్ళకి ఏం మెయిన్ మెడిసిన్ వాడుతూ ఉంటారు కాబట్టి సో చెయ్యొద్దు అని చెప్పి చెప్తారనమాట. కావాలంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంత లాంగ్ ఫాస్టింగ్స్ అని అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా చేయకూడదు. డిప్రెషన్తో బాధపడే వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు అనమాట. సో డిప్రెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఈ రోజుల్లో. ఆ రేట్ కూడా చాలా పెరుగుతుంది అని చెప్పేసి డాక్టర్స్ అంటున్నారు. సో వాళ్ళు కూడా ఇది చేయకూడదు. అండ్ నెక్స్ట్ మెడికేషన్లో ఉన్న వాళ్ళు, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా ఇది చేయకూడదు అనమాట. థైరాయిడ్ వాళ్ళని చేయకూడదంట.
అండ్ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇదంత రికమెండెడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే అంత రికమెండెడ్ కాదు. ఇన్ కేసు లేదు మేము తగ్గాలి లేకపోతే నా లైఫ్ స్టైల్ ప్యాటర్న్ మార్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు స్టార్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. బట్ డాక్టర్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సిందే. సో అండ్ స్పెషల్లీ నేను ఇంకొకటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే 16 అవర్స్ ఆఫ్ విండోలో మనం లిక్విడ్స్ తీసుకోవచ్చు, జ్యూసెస్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దాంట్లో వితౌట్ షుగర్ తీసుకోండి. విత్ షుగర్ తీసుకొని మేము ఓన్లీ లిక్విడ్ తీసుకున్నాం మాకు రిజల్ట్ లేదు అని అంటే అది ఇంకా టాసే అనమాట. వితౌట్ షుగర్ కంపల్సరీ. సో అసలు యాక్చువల్లీ అయితే లిక్విడ్స్ నేను ఇందాక చెప్పినట్టు రికమెండెడ్ కాదు మీకు మంచి రిజల్ట్ కావాలంటే. బట్ దెన్ మనకు నీరసం వస్తుంది అని అనుకున్నప్పుడే ఏమేమి లిక్విడ్స్ తీసుకోవాలో కూడా నేను చెప్తాను. సో అవి తీసుకోండి. బట్ దేంట్లో కూడా మీరు షుగర్ కంటెంట్ కానీ లేకపోతే కొంతమంది సాల్ట్ యాడ్ చేసుకుంటారు, ఆ సాల్ట్ కానీ అస్సలు యూజ్ చేయకండి. అండ్ స్పెషల్లీ మీరు ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళు అయితే కనుక దయచేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అవాయిడ్ చేయండి. లేదు మేము చెయ్యాలి అనుకుంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీకు రికమెండెడ్ అయితే కనుక చేయండి. నెక్స్ట్ మీకు చెప్పినట్టు దీంట్లో రిజల్ట్ పర్మనెంటా, మేము ఒక 3 months 6 months లేకపోతే 1 year చేసి మేము మళ్ళీ ఇంకా బ్యాక్ టు నార్మల్ రోజు 24/7 తింటూ లేకపోతే జంక్ ఫుడ్ తింటూ మేము ఇది అవ్వచ్చా అని అంటే నో. రిజల్ట్స్ మళ్ళీ నేను ఇందాక మీకు స్టార్టింగ్లోనే నేను మెన్షన్ చేసినట్టు అండ్ వెంటనే మళ్ళీ మీరు వెయిట్ పుట్ ఆన్ బ్యాక్ అయిపోతారు. ఇది లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అండ్ పెద్ద మనకి సమస్య కూడా కాదు. ఎందుకంటే దిస్ ఇస్ ద ఓల్డ్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ విచ్ హ్యాస్ బీన్ డన్ బై అవర్ ఎల్డర్స్ కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఇది లైఫ్ స్టైల్ ప్యాటర్న్గా పెట్టుకోండి. లేదు మేము 3 months 2 months చేశాక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, రిజల్ట్స్ వస్తాయి. బట్ దెన్ వెయిట్ మళ్ళీ మీరు పుట్ బ్యాక్ అయిపోతారు అనమాట. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని మీరు సో మరి ఇంత చేస్తున్నాం కదా, ఏ ఫుడ్ తినాలి ఏంటి అని అనేది మనం వీడియోలో ఫార్వర్డ్గా డిస్కస్ చేసుకుందాం. బట్ దెన్ మధ్యలో మీకు కూడా ఒక మంచి స్మైల్, ఫేస్ మీద స్మైల్ వచ్చేది కావాలి కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం చీట్ డేస్ ఉంటాయా ఉండవా లేకపోతే చెయ్యొచ్చా అని అంటే హ్యాపీగా చీట్ డేస్ అనేది ప్రతి ఫాస్టింగ్కి ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ ఇంకా అది కొంచెం బియాండ్ మాకు తక్కువ పీరియడ్ ఉంది మేము వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే తప్ప, లేకపోతే హ్యాపీగా మీరు 1 week ఒకసారి కానీ లేకపోతే 10 days మోస్ట్ ప్రిఫరబుల్లీ 1 monthకి వన్స్ ఆర్ ట్వైస్ లేకపోతే 10 daysకి వన్స్ అలా అని మరీ ఎక్సెస్ ఆయిల్ ఉన్న ఫుడ్స్ అస్సలు తినకండి. నార్మల్గా డైలీ రొటీన్లో అయినా ఎక్సెస్ ఆయిల్ కానీ ఎక్సెస్ సాల్ట్ కానీ మ్యాక్సిమం అసలు ఇంకా బెస్ట్ అయితే సాల్ట్ లెస్ కర్రీస్ తింటే ఇంకా బెస్ట్. బట్ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి తినలేము కాబట్టి లెస్ సాల్ట్ లెస్ ఆయిల్ యూజ్ చేయండి మ్యాక్సిమం. అండ్ కారం వీటి బదులు కూడా చిల్లీస్ యూజ్ చేయొచ్చు మీరు. సో కార్బ్స్ లెవెల్ అయితే లిమిట్గా తీసుకోండి, చాలా లిమిటెడ్గా తీసుకోండి కార్బ్స్ మీరు ఏవైతే కన్జ్యూమ్ చేసుకుంటారో. అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం ప్రిఫరబుల్. బట్ ఏదైనా ఆయిల్ అయితే మీరు ఏది యూజ్ చేసినా కానీ ఆలివ్ కానీ వాట్ ఎవర్ ఏదైనా కానీ లెస్ క్వాంటిటీ ఆయిల్, లెస్ క్వాంటిటీ సాల్ట్, ఎక్సెస్ అస్సలు తీసుకోవద్దు. ఎక్సెస్ తీసుకుంటే మీకు అంత రిజల్ట్స్ కూడా రావు. ఎప్పుడో ఒక్కసారి టేస్ట్ కోసం అని అంటే మంత్లీ చెప్పాను కదా వన్స్ ఆర్ ట్వైస్ ఓకే, కానీ బట్ రెగ్యులర్ డైట్లో మాత్రం అస్సలు ఎక్సెస్ ఆయిల్ వద్దు, ఎక్సెస్ సాల్ట్ వద్దు. కార్బ్స్ కూడా లిమిటెడ్గా తీసుకోండి, దెన్ మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయొచ్చా అని చాలా మంది క్వశ్చన్ ఉంటుంది కదా, ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గాలి అని అనుకునే వాళ్ళు. సో ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గాలి అని అనుకునే వాళ్ళకి నా వెయిట్ లాస్ జర్నీ కంప్లీట్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో చెప్తాను. బట్ దీంట్లో కూడా మీరు ఎక్సర్సైజ్ అంటే హెవీగా ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో అది హ్యాబిట్యూట్ చేసుకోవడానికి మీరు కొంచెం నీరసంగా ఉంటారు కాబట్టి. సో ఒక జస్ట్ మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ఆఫ్ వాకింగ్ కానీ లేకపోతే యూ కెన్ డూ యోగా లేకపోతే జిమ్ కానీ మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి సంథింగ్ బాడీ మూమెంట్స్ అయితే మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour హ్యాపీగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎక్సర్సైజ్ చేయడం వల్ల. అండ్ స్పెషల్లీ మనము ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనకి మెయిన్ బెనిఫిట్స్ నేను ఇందాక చెప్పాను కదా, దాంతోపాటు మనకి యాంటీ ఏజింగ్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి వ్రింకిల్స్ ఇవన్నీ రావడానికి చాలా తగ్గే అవకాశం, ఎందుకంటే నీకు లోపల డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఫంక్షనాలిటీ మంచిగా ఉన్నప్పుడు, నీకు లోపల పార్ట్స్ అన్నీ బాగా వర్క్ అవుతున్నప్పుడు నీకు మంచిగా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మనకి ఫేస్ మీద వ్రింకిల్స్ వస్తేనే కదా మనం ముసలోళ్ళు అయిపోతున్నాము అని మనకి ఇది ఉంటుంది. సో ఖచ్చితంగా యాంటీ ఏజింగ్ అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మీకు నెక్స్ట్
మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు గుడ్ హార్ట్ ఫంక్షనింగ్ ఉంటుంది. హార్ట్ ఫంక్షనింగ్ కూడా మనకి మంచిగా ప్రాపర్గా ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ హార్ట్ ఫంక్షనింగ్ కానీ బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఫంక్షనాలిటీ వచ్చేసి హార్ట్ అండ్ బ్రెయిన్ది. నెక్స్ట్ వచ్చేసి మెటబాలిజం రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఐఎఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ చూసారు కదా, మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా బెనిఫిట్స్ కూడా మనంతట మనం వాట్ ఆర్ వి గెయినింగ్ అనేది మనకి ఈ ఫాస్టింగ్లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్, సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్ట్. స్పెషల్లీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో టైమింగ్ అనేది మాత్రం నెంబర్ 1 ఇంపార్టెంట్ అనమాట. సో మీరు విండో ఏది చూస్ చేసుకున్నా ఆ విండోలోనే తినడానికి చూడండి. టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ మీరు ఏ చూస్ చేసుకున్న మ్యాక్సిమం 6 ఆర్ అస్సలు కుదరకపోతే 7 లోపల మీరు కంప్లీట్ మీ ఫీడింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. నెక్స్ట్ 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్లో మీరు లిక్విడ్స్ తీసుకోవచ్చు అన్నాను కదా, అవి 0 క్యాలరీస్ ఇంటేక్ ఉన్న లిక్విడ్స్ ఏంటో నేను చెప్తాను. సో దట్ మీకు ట్రబుల్ కాకుండా ఉంటుంది. ఏది తాగొచ్చు ఏవి తాగకూడదు అని ఒక డైలమా ఉండి ఒకదాని బదులు ఒకటి ఉంటుంది కదా. సో అందుకనే నేను ఆ 0 క్యాలరీ ఇంటేక్ ఉన్న డ్రింక్స్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. అండ్ స్పెషల్లీ ఏ డ్రింక్స్లో కూడా మీరు వాట్ ఎవర్ షుగర్ కంటెంట్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు 0 క్యాలరీ ఉన్న డ్రింక్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కాఫీ. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాము, మీరు హ్యాపీగా చూడొచ్చు. సో మీరు ఫస్ట్ డ్రింక్ బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. ఇన్ కేస్ డిస్క్లైమర్ మెయిన్ వచ్చేసి ఆ 16 అవర్స్ మ్యాక్సిమం కడుపుని ఖాళీగా ఉంచడానికి చూడండి. మహా నీరసం ఉంటే జస్ట్ యూజ్ వాటర్ అనమాట. వాటర్ ఎంతైనా తీసుకోవచ్చు. లేదు మాకు ఇంకా కొంచెం ఎనర్జీ బూస్టప్ కావాలి ఆ 16 అవర్స్లో అంటే అప్పుడు దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, దాంట్లో 0 క్యాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ గ్రీన్ టీ తీసుకోవచ్చు అనమాట. మన గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ గ్రీన్ టీ యూజ్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ విత్ వాటర్. యాపిల్ సైడర్ వెనిగర్ డస్ మిరకిల్స్ అనమాట. గట్ క్లీనింగ్ అయితే చాలా ఉంటుంది. మన దాంట్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాం యాపిల్ సైడర్ వెనిగర్ మీద, సపరేట్ వీడియో చేస్తున్నాము. సో యూ కెన్ వాచ్, డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. సో యాపిల్ సిడర్ వెనిగర్ విత్ వాటర్. నెక్స్ట్ డ్రింక్, సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఆర్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, యాపిల్ సిడర్ వెనిగర్ విత్ వాటర్ అనమాట. ఉత్తి డైరెక్ట్ యాపిల్ సిడర్ వెనిగర్ ఎప్పుడు కన్జ్యూమ్ చేయకూడదు. వాటర్తో ఇంటేక్ తీసుకుంటే మీకు గట్ క్లీనింగ్ కూడా నెంబర్ 1 అసలు. సో ఫోర్త్ వచ్చేసి కోకోనట్ వాటర్. ఇదైతే నేను హైగా రికమెండ్ చేయను, బట్ ఆప్షనల్ అనమాట కోకోనట్ వాటర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి వాటర్, నార్మల్ వాటర్ ఇంటేక్ తీసుకోవచ్చు. లేదు అని అంటే 6th వన్ వచ్చేసి సోడా. సోడాలో కూడా మీకు 0 క్యాలరీస్ ఉంటాయి. సో హ్యాపీగా మీరు సోడా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ 6 0 క్యాలరీ డ్రింక్స్ని మీరు ఫాస్టింగ్ 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ విండోలో ఉన్నప్పుడు 16 సోడా కూడా తీసుకోవచ్చు అనమాట. అది కూడా 0 క్యాలరీ ఇంటేక్. సో హ్యాపీగా మీరు ఈ 16 అవర్స్ ఆఫ్ విండోలో మ్యాక్సిమం 99% స్టమక్ని ఫ్రీగా ఉంచండి. ఇన్ కేసు లేదు అని అంటే వాటర్, లేదు స్టిల్ వీఆర్ ఫీలింగ్ సిక్ కానీ లేకపోతే గిడ్డినెస్ ఉంది అని అనుకుంటే ఈ 6 డ్రింక్స్ 0 క్యాలరీ ఇంటేక్ అనమాట. సో ఈ 6లో మీరు హ్యాపీగా ఏదైనా చూస్ చేసుకొని తాగొచ్చు. ఇంటన్నిటితో కన్నా నేను ఇందాక కూడా మెన్షన్ చేసినట్టు అగైన్ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్, కీప్ హైడ్రేటెడ్. సో ఈ 24 అవర్స్లో కూడా మీరు వాటర్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మాత్రం తప్పకుండా తీసుకోండి. అండ్ రిజల్ట్ మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఎక్స్ట్రా, ఇంకా మీకు మంచిగా కొన్ని బెనిఫిట్స్ చెప్పాలి అంటే నేను ఇందాక మెన్షన్ చేసినట్టు డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనమాట. మీకు డైజెషన్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయ్యి బాడీ కూడా హోల్, ఇప్పుడు మీరు టాక్సిన్స్ని ఎలా అయితే ఫ్లెష్ అవుట్ చేస్తుందో మీకు అలాంగ్ విత్ దట్ హోల్ బాడీ మీకు క్లెన్స్ అయిపోతుంది. హోల్ బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ బాడీ క్లెన్సింగ్ అనేది బాగా జరుగుతుంది. బాడీ క్లెన్సింగ్ జరగడం వల్ల మనకి ఏంటంటే ఏజింగ్, యాంటీ ఏజింగ్ అంటే మనకి బాడీ క్లెన్సింగ్ ఎప్పుడైతే మనకి శుభ్రంగా బాడీ క్లెన్స్ అయిపోతుందో మనం ఏజ్ కూడా లెస్గా కనిపిస్తాం అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్. అండ్ మనకు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు వర్కౌట్ ఎక్సర్సైజ్ చేయాలా అంటే నాకు చేయమని చెప్పా కదా, ఎందుకు చేయమని చెప్పాను అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. ఏంటంటే మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు లేకపోతే ఇట్లా మంచి గ్యాప్ ఇచ్చి ఫుడ్ తింటున్నప్పుడు కూడా మీరు వర్కౌట్ ఈజ్ ఆప్షనల్. అగైన్ వర్కౌట్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట, చాలా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. సో ఐ హైలీ రికమెండ్ వర్కౌట్ డ్యూరింగ్ దిస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. డైజెషన్కి ఏంటంటే మన బ్లడ్ సెల్స్ అనేవి బాగా యాక్టివ్గా ఉండి డైజెషన్కి అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. స్టమక్, ఇప్పుడు చెప్పాను కదా మీకు డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఫంక్షనాలిటీ గురించి. అండ్ మీకు బాడీలో ఉన్న మజిల్స్ కానీ అవన్నీ బాగా మీకు వర్క్ అవ్వి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడు యాక్టివ్ అవుతాయంటే మనం స్టమక్కి రెస్ట్ ఇచ్చి
అవి ఇంకా దాని పని అది చేసుకునేటప్పుడు అవన్నీ కూడా మంచిగా యాక్టివ్గా ఉండి మనకి క్లెన్జింగ్ మెయిన్. ఇప్పుడు మనము చాలా వరకు ఈ ఫాస్టింగ్లు కానీ ఫాస్టింగ్స్ మెయిన్గా ఎందుకు చేస్తామంటే మనం బాడీ క్లెన్జింగ్ కోసం చేస్తాం. ఎప్పుడైతే బాడీ క్లెన్జింగ్ జరుగుతుందో అప్పుడే మంచిగా మన లోపల ఉన్న పార్ట్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఫుడ్ నువ్వు లోపలికి పంపించావో అప్పుడే నీకు ఎక్కువ డైజెషన్. ఇప్పుడు నువ్వు పంపిస్తా లోపలికి వేస్తా ఉంటే అది ఎంత కాడికని డైజెషన్ తీసుకోవడంలోనే ఉంటుంది, కానీ వేరే పార్ట్స్కి వెళ్ళి అంతా ఇది చేయాలని ఉండదు కదా. సో అందుకని మెయిన్గా దీనికి యూజ్ అవుతుంది అనమాట. సో నేను అందుకని పర్టికులర్గా మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎందుకు చెప్పానంటే, డైజెస్టివ్ సిస్టమ్ అనేది నీకు మంచిగా ఉంటే బాడీ క్లెన్జింగ్ అనేది జరిగితే ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది దీని బెనిఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి మీల్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. సో మీల్ ప్లాన్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు నేను 10 to 6 విండో చెప్పాను కదా, 10 o'clockకి మనము ఫ్రూట్స్ తీసుకోవాలి. మార్నింగ్ లేచినమ్మటే 10 o'clockకి ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, బట్ సీజనల్ ఫ్రూట్స్ అయితే కనుక ఒక్కటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, సపోటా, ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రూట్స్. మీరు మంచి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆరెంజ్, మీకు ఇంకా వైటమిన్ సి ప్రెజెంట్ అయి ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా మనకి యాడ్ ఆన్ బెనిఫిట్స్ తప్ప మైనస్ బెనిఫిట్స్ అయితే ఉండవు. సో ఫస్ట్ 10 o'clockకి మీరు ఫాస్టింగ్, ఈ 16 hours ఆఫ్ ఫాస్టింగ్ బ్రేక్ చేసి ఫీడింగ్లోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఫ్రూట్స్ అనమాట. 10 o'clockకి స్టార్ట్ విత్ ఫ్రూట్స్. సో ఎవ్రీ 2 hours ఒకసారి తినాలన్నా కదా, మీ ఇష్టం 2 hours 2.5 hours తినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10కి తీసుకుంటే 2.5 hours తీసుకున్నట్టయితే 12:30కి లంచ్. 12:30 లంచ్లో మీరు మీ ఇష్టం రైస్ కానీ, రోటీ కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ, కొంచెం ఇంకా ఏదైనా వాట్ ఎవర్ యూ వాంట్. రెగ్యులర్గా మనం చపాతీ చేసుకుంటాము, రెగ్యులర్గా మన కర్రీస్ చేసుకోవచ్చు, బట్ లిమిటెడ్ ఆయిల్, లిమిటెడ్ సాల్ట్. ఇది డైట్ ప్లాన్లోనే అని కాదు, ఎప్పుడైనా కానీ ఇంకా తగ్గించేసేయండి. లిమిటెడ్ ఆయిల్, లిమిటెడ్ సాల్ట్ తీసుకోవడము చూడండి. సో 12:30కి లంచ్లో మనము నార్మల్గా రెగ్యులర్గా మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, నార్మల్గా చపాతీ విత్ రెగ్యులర్ కర్రీస్ కానీ తీసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ 4:30కి అలా ఏమైనా స్నాక్ తీసుకోవాలి అలా అనుకుంటే కనుక 4:30కి స్నాక్స్ కాదు, మనం పొద్దున ఫ్రూట్స్తో బిగించేసాం కాబట్టి 4:30కి కొంచెం మనకి ఇంకా ఎనర్జీ కావాలి అలా అనుకుంటే మీరు టిఫిన్స్ అప్పుడు 4:30కి చేయొచ్చు. ఉప్మా కానీ, పెసరట్టు కానీ 4:30కి మీరు పెసరట్టు, ఉప్మా, దోశ, వాట్ ఎవర్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మార్నింగ్ మనం తీసుకోవట్లేదు కాబట్టి 4:30కి తీసుకోవచ్చు. నెక్స్ట్ 6 o'clockకి అగైన్ ఫ్రూట్స్ తీసుకోండి. మ్యాక్సిమం 6 o'clockకి ఎప్పుడైనా ఏ రోజైనా, వెదర్ మీరు ఇది ఫాలో అవ్వినా అవ్వకపోయినా, డేలో 6 o'clockకి ఫుడ్ ఎండ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఫ్రూట్స్తో ఎండ్ చేయండి. సో ఇట్ విల్ బీ గుడ్ ఫ్రూట్స్తో ఎండ్ చేస్తే. సో 6 o'clockకి ఫ్రూట్స్. సో చాలా సింపుల్ డైట్ ప్లాన్ కదా. 10 o'clockకి నార్మల్ ఫ్రూట్స్, 12:30కి మీరు నార్మల్గా రోటీ, చపాతీ విత్ కర్రీ, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఏదైనా తినచ్చు. అగైన్ 4:30కి మీరు కావాల్సిన టిఫిన్ తినచ్చు, లేకపోతే ఇంకేమైనా స్నాక్స్ తినాలనుకుంటే తినచ్చు. అగైన్ 6 o'clockకి ఫ్రూట్స్. లేదు మేము 6 o'clockకి డిన్నర్ తీసుకుంటాము అంటే ఫ్రూట్స్ బదులు ఇంకేమైనా తీసుకుంటామని అంటే ప్రోటీన్ ఫుడ్ ఏది ఉన్నా కానీ మీరు 6 o'clockకి తీసుకోవచ్చు. ఎందుకంటే మనం 6 కల్లా వైండప్ చేస్తున్నాం కాబట్టి మనకి డైజెషన్ మంచిగా ఉంటుంది. సో ప్రోటీన్ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. 6 o'clockకి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ లవర్స్ అనుకోండి, హ్యాపీగా 6 o'clockకి నాన్ వెజ్ తినండి, ఏమీ కాదు. లేదు వెజిటేరియన్స్ అనుకో, రాజ్మా, దాల్, చోలే కర్రీ, సో ఇలా ఏదైనా తీసుకోండి. బట్ 6 o'clock కల్లా మీరు వైండప్ చేసేసుకోండి. సో ఇదైతే మీల్ ప్లాన్ అనమాట. చూసారు కదా, ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అనమాట. మెయిన్గా మనం ఏంటంటే 0 calories 0 ఎనర్జీ, అంటే మెయిన్గా 0 calories, క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉండకూడదు అనమాట. సో నేను అందుకనే మీకు హెల్ప్ అవ్వేటట్టుగా ఎవరైనా ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చుంటే మధ్యలో మిస్ అయ్యి ఉంటారు. 0 calories ఉన్న డ్రింక్స్ కానీ, 0 calories ఫుడ్, మనం తీసుకున్న లావ్ అవ్వని ఫుడ్ ఏంటి, లేకపోతే డైజెస్ట్ ఈజీగా అవే ఫుడ్ ఏంటో చెప్పాను. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడొచ్చు. సో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా మన లాంగ్వేజ్లోనే నేను చెప్పాను అనమాట. బట్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా రిజల్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఒక 3 months ట్రై చేస్తే మీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అంతా మీరు అలానే చేంజ్ చేసుకుంటారు. ఇంకా టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే దీంట్లో ఇంకా 72 hours కూడా మనం ఫాస్ట్ చేయొచ్చు. బట్ 72 hours మనము లాంగ్ ఫాస్టింగ్స్, కొంతమంది 24 hours చేస్తారు, కొంతమంది 48 చేస్తారు, కొంతమంది 72 hours. ఈ 72 hours ఫాస్టింగ్ అప్పుడు మనం చేసినప్పుడు మాత్రము అది ఎలా బ్రేక్ చేయాలంటే డైరెక్ట్గా మనం ఫుడ్ ఇంటేక్, ఆయిల్ ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ చేయకూడదు. ఫస్ట్ లిక్విడ్తో చేయాలి.
అంటే ఏమైనా జ్యూస్ తీసుకొని నెక్స్ట్ ఫ్రూట్స్ తీసుకొని నెక్స్ట్ మన ఫుడ్లోకి రావాలన్నమాట. సో దట్ ఈస్ నాట్ రికమెండబుల్ 72 hours ఫాస్టింగ్. ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. చాలా 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 యూజ్ అవుతుంది, స్పెషల్లీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. అసలు ఏంటి అని నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా అని అనుకునే వాళ్ళకి ఎస్ దిస్ విల్ వర్కౌట్. బట్ ఒక 3 months అలా 4 months చేస్తే మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అయిపోతాం. మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటే తప్ప మనకి ఇది అవ్వదు. సో లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అంటే మనం నోరు కట్టేసుకొని ఉండాలా అని అనేది కాదు. నేను అందుకనే చాలా మనము అందరూ చెప్పిన విధంగా కాకుండా నేను దీంట్లో చాలా రీసెర్చ్ చేసి నేను ప్రాక్టికల్గా ఏమి తింటే ఏదైతుంది అని చెప్పేసి చేసి దీంట్లో చీట్ డేస్ యాడ్ చేసి ఆ చీట్ డేస్లో కూడా వాట్ ఎవర్ యూ వాంట్ బ్రౌనీస్ కానీ ఇంకా ఏదైనా బిర్యానీస్ ఆ చీట్ డే రోజే తినండి. మళ్ళీ డైలీ అదే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఉంటే మనకి ఎక్కువ రిజల్ట్ రాదు. అండ్ మ్యాక్సిమం కుదిరితే వర్కౌట్ కూడా చేయండి, బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. దయచేసి వీడియో మాత్రం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్పెషల్లీ చాలామంది వెయిట్ లాస్తో బాధపడుతున్నారు, లేకపోతే లైఫ్ స్టైల్స్ ప్రాపర్గా ఎలా సెట్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ అండ్ ఆన్సర్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.